ప్రార్థన చేసిన తర్వాత మనమందరం చక్కగా కూర్చొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహిమగల తండ్రి, సర్వశక్తి గల ప్రభువా, సర్వలోకానికి చక్రవర్తి అయిన మా దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నీ కుమారుడు సునీల్ని, నీ కుమార్తె దివ్యాన్ని ప్రేమించి ఈ బెతమున్గాల ప్రాంతంలో ఎంతో గొప్ప సేవా పరిచయను వారికి మీరు అప్పగించారు. విలువైన ఆత్మలు మీరు వారికి అప్పగించారు ప్రభా. బిడ్డలందరూ ఆరాధన చేసుకోవడానికి ఈ సుందరమైన అందమైన ఈ మందిరాన్ని మీరు కట్టించి ఇచ్చినందుకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున ప్రభు, మా ప్రియమైన అయ్యా, మీకు ప్రియులు తండ్రి, ఇష్టులు, అభిషక్తులైన అయ్య ద్వారా మేము ప్రభు మీ పేరిట ప్రతిష్ఠించి ఇదిగో మందిరంలోనికి ప్రవేశించాం. మీ కృపను బట్టి, మీ కృపాతిశయమును బట్టి మహిమగల మహారాజా, మహిమతో మమ్మల్ని అందరినీ మహిమాత్మ చేత మీరు నింపినందుకై కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరము తేజో మహిమతో నిండెను అని రాయబడిన ప్రకారంగా అనుదినం ప్రతిదినం పరిశుద్ధులు ఇక్కడ కూడుకొని ఆరాధించుచూ ఉంటుండగా ప్రతి ఒక్కరి హృదయం అనే మందిరము మహిమ ఆత్మ యొక్క తేజస్సుతో నింపబడునుగా. నిగతారమై కషటికర బలబాన ప్రతి ఒక్కరు అనుదినం మహిమా తేజస్సు యొక్క ఆనందంతో ఇలాగా నింపబడుతూ ఆరాధించినట్లుగా ఈ మందిరమును ఆశీర్వదించండి. అనేకులకు ప్రార్థనా మందిరముగా మీరు దీవించినందుకు ఈ స్తోత్రం నాయన. ఇదిగో ప్రభు, ఈ మందిరములో ఎవరైతే అడుగుపెట్టి కన్నీరు కార్చి విరిగి నలిగిన హృదయంతో పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడతారో వారి ప్రార్థన ఆలకించి ఇక్కడ ప్రార్థించు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. మందిరం నిండినట్లుగా వేల కొద్ది ప్రజలను వీలవేసి పిలవండి ప్రభు. ఈ మందిరం నీ నామం మహిమార్థమై కట్టించిన ఈ మందిరం పైన మీ కనుదృష్టియు, మీ మనస్సును ఇక్కడ చేయు ప్రార్థనల మీద ప్రభా మీ దృష్టియు నిలిపి నిశ్చయముగా ఈ మందిరంలో అడుగుపెట్టి ప్రార్థించు ప్రతి ఒక్కరి తండ్రి ప్రార్థనకు జవాబిచ్చి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిపించబోవచ్చునందుకై కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక్కడ నిలబడి నీ మాటలను ప్రకటించుట కొరకై నిలుచుచున్న దైవ జనుని ప్రభు కొలతలేని ఆత్మచేత నింపి ఈ జనులకు కావలసిన పరలోకపు వర్తమానాలను ఇక్కడ నిలబడి, ఈ పులిపీటి మీద నిలబడి ప్రకటించి మీ దాసులలో నుండి మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. మహాదేవుడైన మా తండ్రి, ఇక్కడ జరుగుతున్న సేవా పరిచర్యకు విరోధంగా లేచే ప్రతి దుష్ట శక్తులను, ప్రతి విధమైన తండ్రి ఆయుధాలను నిర్మూలపరిచుచున్నాం నజరేయుడైన యేసు నామములో. ప్రతి శత్రువు పాదముల యొక్క సంఘం యొక్క పాదముల సాగిలపడినట్లుగా కార్యం జరిగించు. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోండి. ఇక మీద జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.